ఇవన్నీ చూస్తుంటే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఎలా ఉండబోతుంది? ఆదివాసీ జీవన విధానము, ఆదివాసీ సాంప్రదాయాలు ఇవన్నీ ఇక్కడ కలగలిపి ఈ ఆలయాన్ని అద్భుత కట్టడంగా నిర్మిస్తున్నారండి. ఇప్పటి వరకు పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు మండమెలిగే జాతర ఎప్పుడు ఉంటుంది పండుగ? ఏంటంటే జాతర వరకు మొత్తం కంప్లీట్ అయితే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని పూజాల సంఘం తరపున నాయకుడు మనది. ఎట్లా ఉందన్న జాతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి గత జాతరకు ఈ జాతరకి? మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు దర్శనం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు దర్శనం జరగాలనుకున్నాం, వాస్తవానికి జరిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు పగిడిద్దరాజు గోవిందరాజుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు? పసుపు కుంకుమ అప్పచెప్పిన ఇలా ప్రతిష్టాపన అని తెలిస్తే ఇక్కడ పూజారులు చెప్తే వచ్చేసినాం. చూస్తుంటేనే ఒక 1000 తరాలకు ఉండిపోయేలాగా చేపిస్తున్నాడు. మాకు చాలా అంటే శివసత్తులకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 సందడి అప్పుడే మొదలైంది. చూసేటువంటి భక్తుల్ని చూస్తుంటే ఇంకా వస్తున్నది. రోడ్ల మీద ట్రాఫిక్ కూడా మొదలైపోయింది. ఇంకా నెల రోజులు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుండే భక్తులు, ఎందుకంటే మహాజాతరకు రావాలంటే చాలా ధైర్యం చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది జనం, ఎక్కడ చూసినా కోట్లాది మంది భక్తులు, ఇక్కడ కంటిన్యూగా జన ప్రవాహము అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి కొంతమంది ముసలి ముదుక చిన్న పెద్ద పిల్లలు అటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆరోగ్యం సహకరించని వాళ్ళు కూడా మేడారం జాతరకు రావడం ప్రారంభమైంది. ఇప్పుడే మనం చూస్తున్నాము ఇక్కడ పొట్టేళ్ళని తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ కూడా భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇంత రష్గా ఉంటే ఇంకా బుధవారం రోజు అలాగే ఆదివారము అలాగే వీకెండ్స్లలో కూడా ఇంకెంత రద్దీగా ఉంటుందో చూడొచ్చు. అలాగే భక్తులు కూడా చాలా మంది మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడైనా సరే గిరిజన జాతర ఎట్లుందో ఒకసారి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చినా? మేము మంచిర్యాల నుంచి వచ్చినాం. మేము 10 మంది వచ్చినాం. మా కుటుంబమే. ప్రతిసారి వస్తున్నాం ట్రైన్లో? 10 సార్లు వస్తూనే ఉంటాము. చాలా నమ్మకం, మంచి దేవుడు, నమ్మకంగా జరుగుతుంది. ఏదైనా మేము 10 సార్లు కంపల్సరీ రావాల్సిందే. పనులు సౌకర్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సౌకర్యాలను చూస్తుంటే? ఇప్పుడైతే బాగానే మొత్తం తయారైతే బాగుంటుందని కోరుకుంటున్నాం. తొందరగా కొంచెం స్పీడప్ అయితే బాగుండు. దేవుని పండగ దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది ఏర్పడతట్టున్నది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఇక్కడ భోజనాలను కూడా సిద్ధం చేసుకుని మంచి దావత్ చేసుకునే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. ఓకే, ఎవరెవరు వచ్చారు అంటే మీ బ్యాచ్ ఎంతమంది వచ్చారు? వచ్చాము 10 మంది. అందరూ ప్రతి సంవత్సరం వస్తారా లేకుంటే మహాజాతరకే వస్తారా? జాతరకు వస్తాం, 10 సార్లు వస్తాం. ఉడక తినాలి, తాగాల, తినాలి. మరి దావత్ అయిందా లేకుంటే దర్శనం అయిపోయినాక దావత్ అమ్మవారి పూజ అయినాక దావత్? ఇక్కడ నిజంగా మేడారం జాతర అంటేనే ఒక ఉత్సాహపూరిత వాతావరణం అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా చాలా వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి గద్దెల ప్రాంగణాలకు చేరుకుంటున్నారు. ఇంత ఆధ్యాత్మిక వాతావరణం ఇది. ఒక వన జాతర కానీ ఎక్కడ చూసినా ఇంత మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక జనజాతర కూడా మారుతుంది. అమ్మ మీ పేరేం పేరు? జోగిని రంగమ్మ. హైదరాబాద్. మరి అక్కడ ఉన్నటువంటి గుళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళకి తేడా ఏంటమ్మా? అంతా దేవుళ్ళే. ఎక్కడ ఈడనే ఉన్నాడు దేవుడు. మరి సమ్మక్క ప్రత్యేకత ఏంటి? అమ్మవారు సత్యంగల తల్లి. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతో ఒక ఆనందోత్సాహాలు నడమ కనిపిస్తున్నారు. స్వచ్ఛమైన తల్లి, ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఇక్కడ అమ్మవార్లు ఉంటారు. వచ్చినటువంటి నేపథ్యంలో అమ్మవారి సత్యం ఇక్కడ బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. పురుగు పూచి ఏది ఉండదు. చెట్టు గుట్ల పొడుతు కూడా వంతాం, తిని తాగి సోకి లేకుండా అంటారు. ఎవరికి ఏం కాదు. తల్లి సత్యం. ఎప్పటి నుంచి వస్తున్నావు? నేనా 50 ఏళ్ళ సంది వస్తున్నా. ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? 65 ఏళ్ళు ఉంటా. 15 ఏళ్ళ నుంచి వస్తున్నావు. అయితే అదే అమ్మవారి యొక్క నమ్మకం అట్లా ఉంటుంది. భక్తి కాన్ఫిడెంట్ అనేది ఎట్లా ఉంటుందో చూడొచ్చు. మనం
ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనకు మేడారం ప్రధాన పూజారి అరుణ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ జాతర ఏర్పాట్ల మీద ఎట్లా ఉంటుంది, ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇక్కడ గతానికి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి తేడా ఏంటిది ఒకసారి మేడారం ప్రధాన పూజారి అరుణ్ గారు ఎట్లా ఉన్నదండి? ఇక్కడ మీ ఇంత కోలాహలము గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. కొత్త నిర్మాణాలు, కొత్త గద్దె ప్రాంగణాలు, గతంలో లేని దానికంటే ఇప్పుడు ఎక్కువ వసతులు కూడా కల్పిస్తున్నట్టున్నాయి. అంతర్గత రోడ్లు ఇవన్నీ చూస్తుంటే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి, నా పేరు సిద్ధబైన అరుణ్ కుమార్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. గజ జాతరతో పోలిస్తే ఈ జాతరలో ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే ప్రతిసారి జాతర టైంలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒక సైడ్కు ఉంటారు అన్నట్టు. అంటే వచ్చే భక్తులకు ఒక సైడ్కి వచ్చే వాళ్ళకి నలుగురు దర్శనం కలుగుతుంది, ఇటు సైడ్ మిగతా వాళ్ళకు అమ్మవారి దర్శనం మాత్రమే కలుగుతుంది. అట్లా కాకుండా పూజారుల నిర్ణయం ప్రకారమే అంటే వచ్చే భక్తులకు కూడా ఈ నలుగురి దర్శనం కలగాలని గోవిందరాజు, పగిడిదరాజు గద్దెల్ని మార్చి వెనక పెట్టి వరుస క్రమంలో పెట్టడం జరిగింది. ఆలయం కూడా చాలా పెద్దగా అవుతుంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ విశిష్టత చూస్తే ఏంటంటే ఈ సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు అమ్మవారి చరిత్రతో పాటు ఇటు పూజారులు ఎవరికి సంబంధించిన వంశస్థులు ఉంటారు కదా, వాళ్ళ పూజారులు ఈ పూజారుల చరిత్ర మన ఈ గోడల మీద చూడొచ్చు. అట్లాగే ఆదివాసీ జీవన విధానము, ఆదివాసీ సాంప్రదాయాలు ఇవన్నీ ఇక్కడ కలగలిపి ఈ ఆలయాన్ని అద్భుత కట్టడంగా నిర్మిస్తున్నారండి. అంటే ఒకటేసారి దాదాపు 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అంటే ఒకటేసారి అంటే అంత పెద్దగా నిర్మిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన కట్టడం అండి ఇదైతే. ఓకే, ఇక్కడ ఎన్ని బొమ్మలు ఇప్పుడు దాదాపు చాలా వరకు ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాలు కానీ ఇక్కడ పక్షులు కానీ ఇట్లా మొత్తం ఎన్ని వేల బొమ్మలు చిహ్నాలు ఉన్నాయి ఇక్కడ? దాదాపు 10,000కు పైనే ఉంటాయండి చిహ్నాలు. ఎందుకంటే ఎవరి గోత్ర నామాలకు తగ్గట్టు ఇక్కడ ఈ గుడి నిర్మించడం జరిగింది. ఓకే, ఎంతమంది మీ గోత్రాలు అంటే ఎన్ని వంశాల తరపు నుంచి ఉన్నారు ఇక్కడ? దాదాపు ఇక్కడ ప్రధానంగా 4 వంశస్థులు అండి. 4 వంశస్థులతో పాటు వాళ్ళ కింద వడ్డలు ఉంటారు. వడ్డలు అంటే వాళ్ళకు సేవ చేసే వాళ్ళు. అంటే మా ఈ జాతర చేయాలంటే ఒకరితో కాదు కదా, ప్రతి ఒక్కరు ఉంటారు. జలకం పట్టేటోడు ఉంటాడు, ధూపం వేసేటోడు ఉంటాడు, ఆ పూజాల్లో కింద సేవ చేసేటోడు ఉంటాడు, కాళ్ళు కడిగేటోడు ఉంటాడు. దాదాపు అంటే అమ్మవారికి, సమ్మక్కకు, సారలమ్మకు ఒకరికి ఈ జాతర ఇంతమంది చేయాలంటే దాదాపు 500 నుంచి 1000 మంది పూజారులతో పాటు వడ్డలు కలిసి ఈ జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు మండమెలిగే పండుగతోటి ప్రారంభం అయితే ఉంటుంది. మరి అది ఎప్పుడు జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు రాతి కట్టాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకవైపు హడావుడి, భక్తులు మాత్రం ఎప్పుడెప్పుడు మళ్ళీ మహాజాతర వస్తుందని కుతూహలంగా, ఉత్సాహంగా వాళ్ళు ఉంటున్నారు. అట్లాంటప్పుడు ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి, ఒకవైపు ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు మండమెలిగే జాతర ఎప్పుడు ఉంటుంది పండుగ? అంటే ప్రతి మహాజాతరకు ముందు వచ్చే బుధవారం మండవెలుగు పండుగ నిర్వహిస్తాము. చూసుకున్నట్టయితే అంటే గత జాతరతో పోస్తే ఈ జాతర దాదాపు 2 నెలల ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఎందుకంటే జనాలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఈ మీడియా ద్వారా వెళ్ళిపోయింది అన్నట్టు. కొత్త కట్టడం చేస్తున్నారు, అద్భుతంగా అప్పటికంటే ఇప్పటికంటే పోల్స్తే అద్భుతంగా ఉంటుంది. ఆదివాసీల చిహ్నాలు, ఆదివాసీల జీవన విధానము దాని మీద ప్రతిబింబించేలా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది అని అందరూ ముందే మైండ్లో ఫిక్స్ అయ్యారు. అంటే జాతర అప్పుడు వీలు పడదని ముందే ఈ ఆలయాన్ని చూసేందుకు తండోపతండాలుగా మేడారం వస్తున్నారు. ఏర్పాట్లు మాత్రం అన్ని చేస్తున్నారు, జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు. ఏంటంటే జాతర వరకు మొత్తం కంప్లీట్ అయితే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుందని పూజాల సంఘం తరఫున నా యొక్క మనవి. ఓకే, ఇప్పుడు జాతర జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇప్పుడు ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు మాత్రం విపరీతమైనటువంటి సంఖ్యలో వస్తున్నారు. అటువంటిప్పుడు పూర్తి అయితే అని మీకు అనిపిస్తుందా? అయితే అండి, తప్పకుండా అవుతాయి. ఏంటంటే గవర్నమెంట్ ఇంతమంది 1.5 కోటి మంది జనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు కాబట్టి కంపల్సరీ అందిస్తారనే నమ్మకం ఉంది. వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారని నాకు కూడా. ఒకటి ఇక్కడ మేడారం జాతరలో ఇంత మంచి హంగు ఆర్భాటాలతోటి ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి అంటే కోయ, గిరిజన సాంప్రదాయం ప్రకారమే, ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కదా, అటువంటి ఏమన్నా ఆదివాసీ సాంప్రదాయానికి భిన్నంగా ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? లేదండి, ఆదివాసీ సాంప్రదాయానికి భిన్నంగా ఎటు జరుగుతలేవు. కానీ అంటే ఈ మధ్యలో మీడియాలో ఏంటంటే కొన్ని చిన్న వాటిని తీసుకొని అవి ఇష్యూ చేసిండ్రు. ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాలు అనేటివి వేరు, హైందవ సాంప్రదాయాలు వేరు. వాళ్ళకు మనకంత ఉల్టా ఉంటాయి అన్నట్టు. వాళ్ళతోని మనతోని పోల్చి కొన్ని ఇష్యూస్ చేసిండ్రు. అట్లా కాదండి, ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండే పూజాలను అడగండి, లేదంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉన్నారు వాళ్ళని అడిగితే మీకు క్లారిటీ ఇస్తారు. ఎవరిని అడగకుండా క్లారిటీ తీసుకోకుండానే మీరు మీడియాలో లేనిపోని చర్చ అంత రచరచ చేసిండ్రు. అట్లాంటి ఇష్యూస్ చేయకండి. ఏమన్నా డౌట్ ఉంటే పూజాలను సంప్రదించండి.
మీకు క్లారిఫై ఇస్తారు. మనకు ఒక స్వస్తిక్ అంశం అనేది తెర మీదకి వచ్చింది. అది స్వస్తిక్ అనేది అపసవ్య దిశలో ఉంది అని చెప్పి అంటున్నారు. అసలు మరి ఆ చర్చ ఎందుకు మొదలైంది? అసలు స్వస్తిక్ ఎప్పుడు ఈ ఆదివాసీ సాంప్రదాయంలో స్వస్తిక్ అనేది ఉందా? ఒకవేళ ఉంటే అది అపసవ్య దిశలోనే ఉంటుందా? లేకపోతే తెలుసో తెలియకో అట్లా పెట్టారా? మీకున్న సమాచారం ప్రకారం లేదండి, ఆదివాసీల దాంట్లో స్వస్తిక్ అనేది అలానే ఉంటుంది. అదే చెప్తున్నా కదా, హైందవుల దాంట్లో ఒక రకంగా ఉంటుంది, ఆదివాసీల దాంట్లో ఒక రకంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీడియాలో చాలా లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నారు. అట్లా కాదండి, అది మాకు సంబంధించిన చిహ్నం అది. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం, అన్ని సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు ఒకటే లెక్క ఉండవు, భిన్నంగా ఉంటాయి. ఇది మా సంస్కృతిలో భాగం అండి ఇది. ఓకే, హైందవులు అంటే ఇప్పుడు ఆదివాసీలు హైందవులు కాదంటారా? లేదు కాదండి, అంటే అందరూ ఒక హిందువుల కిందకే వస్తారు కానీ సాంప్రదాయాలు వేరు. హైందవ సాంప్రదాయాలు అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనం పెళ్లి తంతు చూసుకున్నాం అనుకోండి, ఇది మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో సమ్మక్కకు పగిడిద్దరాజుకు కళ్యాణం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం. ఆదివాసీలో ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ఊరు పెద్దని పిలిచి 10 మందిని పిలిచి అండి అప్పగింతలు అన్నట్టు, వాళ్ళు తెచ్చింది వీళ్ళకు, పిల్లవాళ్ళు తెచ్చింది పిల్లగానికి ఇచ్చుకొని పెద్దల సమక్షంలో ఒకటవుతారు. అట్లా హైందవ సాంప్రదాయాలు అంటే ఏంటంటే తాళి కట్టుడు, జీలకర్ర బెల్లం పెట్టుడు, అక్షింతలేసులు, తరంబరాలు అవి ఉంటాయి, మెట్టలు పెట్టుడు ఉంటాయి. అట్లాంటి మాకు ఉండవు అన్నట్టు. అది దానికి హైందవ సాంప్రదాయాలు ఆదివాసీ సాంప్రదాయాలు ఇట్లా ఉంటుందండి. అందరూ హైందవులే కానీ సాంప్రదాయాలు వేరంటారు. సాంప్రదాయాలు వేరు, అంతే, సాంప్రదాయాలు వేరండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్నటువంటి పూజా కార్యక్రమాలను కనుక చూస్తుంటే ఇక్కడ ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే గతానికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈసారి జాతరకు మొత్తం ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? అయితే ప్రతి జాతరకు 1.5 కోటి మంది భక్తులు అంటే ఆ 4 రోజులలో దర్శించుకుంటారు. కానీ జాతర అనేది నెల రోజుల ముందు నుంచే సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గుడి నిర్మాణం జరుగుతుంది కదా, చూడాలి, అత్యంత అద్భుతంగా కట్టడం నిర్మిస్తున్నారు, చూడాలని భక్తులలో ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పటికే తండోపతండాలుగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దగ్గర నాకు తెలిసి 2 నుంచి 3 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని గద్దెల ప్రాంగణం తీసుకొచ్చే సమయంలో మేడారం మహాజాతరకు సంబంధించి కూడా ఇక్కడ కోయ పూజారులు, ప్రధాన పూజారులు, అలాగే ఉన్నటువంటి గిరిజనులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవడమా, లేకుంటే వారికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడమా, ఆహ్వానించడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ మంత్రులు మాత్రమే వెళ్ళారు, ఎవరిని సంప్రదించకుండా వెళ్ళారన్నటువంటి ఒక మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. దానిపై మీ వివరణ ఏంటి? అంటే ప్రతిసారి అందరు కలిసి వెళ్ళేదట కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? లేదు, అందరూ కలిసి లేదండి. కానీ ఏంటంటే ఈసారి టైం లేక, అంటే అప్పుడే ప్రిపేర్ చేసిండ్రు, అది ఇంకా ఫైనల్ కాలేదు. సీఎం గారికి అది చూపెట్టినట్టు, ఇలా ఉంది ఇలా చేద్దామని మన అక్కగారును దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖమ్మ గారు ఇద్దరు కలిసి చూపెట్టిండ్రు. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. కంపల్సరీ పూజారులందరం కలిసి మళ్ళీసారి వెళ్ళి సీఎం గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఇంకా ఆహ్వానం ఇంకా జరగలేదండి. జస్ట్ వాళ్ళు పోస్టర్ ఆవిష్కరించిండు. పూజాల సంఘం తరపున మేము ఎండోమెంట్ వాళ్ళు ప్లస్ సీతక్క కలిసి సీఎం గారిని ఆహ్వానించడం జరుగుతుంది మన జాతరకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.